ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గత వైసీపీ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయనుకుంటున్నారా? మెరుగ్గానే ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడైనా పిల్లకాయలు తాగి గంజాయి తాగి దానికి అలవాటు చేసినప్పటి నుంచి పార్టీ పరంగా జనాలకు ఇబ్బంది లేదు. నాయకులకు ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు చేశారు కాబట్టి మేమేం చేస్తామని ఉంది. శాంతి భద్రత విషయాలు మనం చెప్పుకోబడలేదు. ఇంకా డిపార్ట్మెంట్ అంటావా, డిపార్ట్మెంట్ సైట్గా ఉంటే ఏమి జరగవు. డిపార్ట్మెంట్లో మనకెందుకు లేని సంస్కారం చేస్తే ఖచ్చితంగా జరుగుతాయి. ఇట్లాంటి నెల్లూరులోనే దాదాపు చాలా హత్యలు జరిగాయి ఇటీవల కాలంలో. అప్పుడు దీని గురించి చెప్పండి. ఏదిరా అంటే ఇదే పిల్లకాయలు గంజాయికి వాళ్ళు అలవాటు చేశారు. దీన్ని వీళ్ళు ఇప్పుడు తీసుకుంటున్నారు, దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. అక్కడే తేడా వచ్చింది. అంతేగాని పెద్ద వైమశాలు ఏం కాదు. ఇప్పుడు పిల్లకాయల యూత్కి ఏముంది, సాయంత్రం ఏదో కావాలా, మందు గంజాయి ఏదో కావాలా. తాగినప్పుడు వాడిని ఏమన్నా వాడు మన మీద వస్తాడు. మా మీద ఎన్నిసార్లు వస్తారు బండి మీదకి, బండి తిరుగుతుంటాం. వాళ్ళు విపరీతంగా వాళ్ళ పోయి ర్యాష్కి మనం కానీ వాళ్ళని కానీ అన్నామంటే వాళ్ళు మనకి కొట్టడానికి ఏం కాదు, కొట్టేదానికి కూడా ఏమని కాదు. దానికి కారణం ఏంది, వాడికి మనం కోపం కాదు, వాడి ఒంట్లో ఉండే పవర్ అట్లాంటిది. ఆ పవర్ మీద పనిచేస్తుంది అనుకుంటున్నాను. దాన్ని కట్టె చేయడమే, ఎలా కనిపించిన వాళ్ళ చేసి బొక్కలు వేయడమే. ఎవరికి ఎంజాయ్ తాగి కనిపించినా వాడిని బొక్కలు వేయడము, వాడికి ఎవరు సప్లై చేస్తాడో వాడిని వేసేయడం. అప్పుడు కానీ శాంతి భద్రత గత ప్రభుత్వంలో ఇలా ఉండిందో ఈ ప్రభుత్వంలో వాళ్ళే కదా నేర్పింది ప్రభుత్వానికి. గంజా మీరు అమ్ముకోండి, తినండి, చాలా తాగండి అని వాళ్ళే కదా చేశారు. అది ఇప్పుడు అలవాటు పడిపోయారు. అప్పుడు పిల్లకాయలు 15 ఏళ్ళు ఉంటాయి, ఇప్పుడు 20 ఏళ్ళు. మందుకు అలవాటు పెట్టిన తర్వాత నువ్వేం చేయలేవు. ఒక సందర్భంలో బజార్కి మొట్టా వాళ్ళు వస్తే వాళ్ళకి 150 మంది దొరికేది. ఈ వచ్చిన తర్వాత మేము జనాన్ని ఆపాలని 400 మందు చేశారు. ఆ టైంలో బయలుదేరే వాళ్ళు బస్ స్టాండ్ మేము ముఠా వాళ్ళు పిలిస్తే మీరు ఇచ్చే 100 రూపాయలు మాకు ఎందుకయ్యా, మా మందు బాటలు 5 అయిపోయింది, మేము రామనేవాళ్ళు. ఇది ఉదయం లారీకి పిలిచి లారీకి 1000 రూపాయలు ఇస్తే వాడు ఏమంటాడు, ఉదయం ఇస్తే ఒకప్పుడు మీరు ఇచ్చారు మేము చూసుకున్నాం, ఇప్పుడు మీరు ఇచ్చే ముందు బాటలు మేము 4 కలిసి ఒక మందు బాట తాగలేకపోతున్నాం అనే సందర్భం ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఎవరో కోరిక ఎవరు ఆలోచన వాళ్ళది, దాని మేము చెప్పలేము.